భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మో విజయతే. మన భారతదేశంలో మనం తరచుగా వినేటువంటి మాట సనాతన ధర్మం. సనాతన ధర్మానికి ఇది నిర్వచనం అని ఒక్క విషయానికి పరిధిగా మనం చెప్పలేం. కానీ పూర్వం నుండి మనం ఆచరిస్తున్నటువంటి ప్రతిదీ కూడా సనాతన ధర్మంలో ఒక భాగమే. మరి ధర్మాన్ని గురించి ఎందుకు ఇప్పుడు చెప్పవలసి వస్తుంది అంటే, ఆ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ మనము పూర్వకాలం నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అటు శాస్త్రపరమైనవి, ఔషధ గుణాలు కలిగినటువంటి ఎన్నో కార్యక్రమాలను మనము ప్రతినిత్యం చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. అంత గొప్పదైనటువంటి ధర్మం అన్నది. ఉదాహరణకు ముగ్గులు వేయడంలో ముగ్గుకు వాడేటువంటి పదార్థాల్లో క్రిమి సంహారిణి ఉంటుంది అని మనలో ఎంతమందికి తెలుసు? అలాగే మన యొక్క వంట ఇంట్లో పోపుల పెట్టెలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మనకు నిరోధక శక్తిని కలిగిస్తాయి అనేటువంటి మాట ఎంతమందికి తెలుసు? కొన్ని సంవత్సరాల క్రితం మనం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో చూసాం. కానీ మన భారతదేశంలో ఎంత విజృంభించినప్పటికీ కూడా మిగతా దేశాలతో పోలిస్తే మరణాల రేటు ఎంత తక్కువగా ఉందో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి గొప్పదైనటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో స్త్రీలు ఆ యొక్క మాతృత్వాన్ని పొందేటువంటి శుభ సమయంలో, అంటే గర్భం దాల్చినప్పుడు ఆ యొక్క 9 నెలల కాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకొనడం వలన ఎటువంటి వృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనకు లలితా సహస్రనామాలలో ఉన్నది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ, ఆ యొక్క లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఆహార నియమాలను తద్వారా అవి పాటించడం ద్వారా మనకు కలిగేటువంటి అభివృద్ధిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను అందరూ చూస్తారని ఆశిస్తూ, నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మిగతా మీ బంధుమిత్ర సపరివారానికి షేర్ చేయండి. తద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మంచి ఉపయోగకరమైన వీడియోగా భావిస్తూ ప్రారంభిస్తున్నాను. శ్రీమాత్రే నమః. మొదటగా 9 నెలల కాలంలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి శ్లోకాలు ఏమిటి అనేవి మనం చూద్దాము. ఈ యొక్క శ్లోకాలు మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో 98వ శ్లోకం నుండి 110వ శ్లోకం వరకు కూడా మనకు ఈ యొక్క ఆహార నియమాలను చెప్పేటువంటి శ్లోకాలు. ఆ యొక్క శ్లోకాలను మొదటగా ఒకసారి నేను చదువుతాను. తర్వాత వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మీకు ఒక్కొక్క శ్లోకానికి తెలియజేస్తాను. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ దంశ్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్తియోగవృత స్నిగ్ధౌదన ప్రియ
మహావీరేంద్ర వరదా రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణా మాంసనిష్ఠ గుణాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిణ్యంబా స్వరూపిణి సాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత మేధోనిష్ఠా సుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీరూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీతచిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధ శృతిస్మృతిరనూత్తమ. నేను ఇప్పుడు చదివినటువంటి శ్లోకాల్లోనే ఆ యొక్క గర్భం దాల్చినటువంటి స్త్రీకి గర్భస్థ శిశువుకి కలిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఆహార నియమాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము పరిశీలిద్దాము. మొదటగా 98, 99వ శ్లోకాలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి. అంటే విశుద్ధి చక్రంలో శ్రీ లలిత పరాశక్తి డాకినీశ్వరిగా కొలువై ఉంటుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో అంటే ఎరుపు రంగుతో 3 కన్నులను కలిగి ఉంటుంది. ఈ దేవత ఖడ్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని మొదలగు వాటిని ఆయుధాలుగా ధరించి ఆ యొక్క గర్భస్థ శిశువుకి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా రక్షిస్తూ ఉంటుంది. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి. త్వక్స్థ అంటే చర్మము అనేటువంటి ధాతువుకి ఈవిడ అధిదేవతగా ఉంటుంది. ఆ అధిదేవతగా ఉండడం వలన ఏ విధమైనటువంటి చర్మానికి సంబంధించినటువంటి రోగాలు ఏవి రాకుండా రక్షిస్తూ ఉంటుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. అంటే పాయసాన్నం అంటే బియ్యమును పాలలో ఉడికించి బెల్లము ఆవు నెయ్యి జోడించడం ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క పాయసాన్ని లలితా సహస్రనామం స్తోత్రం పారాయణం చేసిన తర్వాత అమ్మవారికి నివేదన చేసి అమృతమైనటువంటి భావనతోటి ఆ యొక్క ఆహారాన్ని స్వీకరిస్తే గర్భంలో ఉన్నటువంటి పిండం అభివృద్ధి చెందుతుంది. తర్వాతి శ్లోకాలను కనుక మనం గమనిస్తే అనాహతాబ్జ నిలయ శ్యామా భావదనద్వయ దంశ్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాలరాత్ర్యాది శక్త్యోఘవృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరదా రాకిణ్యంబా స్వరూపిణి. అంటే అనాహత చక్రంలో లలితా పరాశక్తి రాకిణి దేవతగా కొలువై ఉంటుంది. ఈమె శ్యామవర్ణంలో 2 ముఖాలతో అక్షమాల, శూలం, ఢమరుకం, చక్రం తదితర ఆయుధాలను 2 చేతులతో ధరించి ఉంటుంది. ఈమె రుధిర సంస్థిత. రుధిరము అంటే రక్తము. రక్తము అనేటువంటి ధాతువుకు అధిదేవతగా ఉంటుంది. ఈమెకు స్నిగ్ధాన్నం అంటే ప్రీతి. అంటే ఆవు నెయ్యితో కలిపిన అన్నప్రసాదమును అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం చేసి నివేదన చేసి భక్తిభావనతో ఆ యొక్క ఆవు నెయ్యితో కలిపిన అన్నప్రసాదమును స్వీకరిస్తే శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది. తరువాతి శ్లోకాలు మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాశక్తి లాకిని దేవతగా కొలువై ఉంటుంది. రక్తవర్ణంలో అంటే ఎరుపు వర్ణంలో 3 శిరస్సులతో అలాగే వజ్రము, శక్తి, దండం మొదలగు వాటిని ఆయుధాలుగా ధరించి అభయముద్రతో ఉంటుంది. మాంసనిష్ఠ అంటే మాంసం అనేటువంటి ధాతువుకి అధిదేవతగా ఉంటుంది. ఈమెకు గుడాన్నం అంటే చాలా ప్రీతి. అంటే బెల్లంతో కూడినటువంటి అన్నం.
గుడం అంటే బెల్లము, బెల్లంతో కూడినటువంటి అన్నము ఏమికు ప్రీతి. ఆ యొక్క గుడాన్నాన్ని అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం చేసిన తర్వాత నివేదన చేసి సద్భావనతో ఆ యొక్క గుడాన్నాన్ని కనుక స్వీకరిస్తే గర్భంలో ఉన్నటువంటి శిశువు దేహం యొక్క మాంస వృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనమందరము కూడా గ్రహించుకోవాలి. అలాగే 4వ నెలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, స్వాదిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత మేధోనిష్టావతు ప్రీత బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. స్వాదిష్టాన చక్రంలో లలితా పరాశక్తి కాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె బంగారు ఛాయలో, అంటే బంగారం యొక్క వర్ణం మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కాబట్టి, ఆ యొక్క బంగారు ఛాయలో శూలం, పాశం, కపాలం మరియు అభయముద్రని కలిగి ఉంటుంది. ఈమె మేధోనిష్ట, మేధ అనేటువంటి ధాతువుకు అధిదేవతగా ఉంటుంది. మేధ అంటే మనకు వ్యవహారికంలో చెప్పాలి అంటే మేధ అంటే జ్ఞానము లేదా తెలివి. ఆ యొక్క మేధస్సు అనేటువంటి ధాతువుకు అధిష్టాన దేవతగా ఈ అమ్మవారు కాకినీ రూపధారిణి అనేటువంటి అమ్మవారు కొలువై ఉంటుంది. ఈమెకు దధ్యన్నాసక్త హృదయ అంటే దధ్యాన్నం, పెరుగన్నము చాలా ప్రీతిగా ఉంటుంది. ఆ యొక్క పెరుగన్నాన్ని లలితా సహస్రనామ పారాయణం చేసిన తర్వాత అమ్మవారికి నివేదన చేసి గనక స్వీకరిస్తే ఈ యొక్క 4వ నెలలో ఆ యొక్క గర్భస్థ శిశువుకి మేధావృద్ధి కలుగుతుంది. తదుపరి 5వ నెలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని ఒకసారి గమనిద్దాం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాదిప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్తచిక్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్ది నిలయ శుక్లవర్ణాషడానన. మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాశక్తి సాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె 5 ముఖాలతో అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రతో కొలువై ఉంటుంది. అస్థి సంస్థిత, అస్థి అంటే ఎముకలు, ఎముకలు అనేటువంటి ధాతువుకి అధిదేవతగా సాకిని అమ్మవారు కొలువై ఉంటుంది. ఈమెకు ముద్గౌదన అంటే ప్రీతి. అంటే ముద్గ అంటే పెసరపప్పు, పెసరతో కూడినటువంటి అన్నం. అంటే పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవు నెయ్యితో కలిపినటువంటి అన్న మిశ్రమాన్ని గనక అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణాన్ని చేసి ఈ యొక్క ముద్గౌదనము నివేదన చేసి స్వీకరించినట్టయితే గర్భస్థ శిశువుకి 5వ మాసంలో ఎముకల వృద్ధి జరిగి తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు. 6వ నెలకు సంబంధించినటువంటి శ్లోకాలని ఒకసారి పరిశీలిద్దాం. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకినీ రూపధారిణి. ఆజ్ఞాచక్రంలో శ్రీ లలితా పరాశక్తి హాకినీ రూపధారిణిగా కొలువై ఉంటుంది. ఈమె శుక్రవర్ణంలో 6 ముఖాలతో శోభిల్లుతూ ఉంటుంది. మజ్జ అంటే ఎముకల లోపల ఉన్నటువంటి గుజ్జు. ఆ యొక్క మజ్జ అనేటువంటి ధాతువుకి ఈవిడ అధిదేవతగా ఉంటుంది. మీకు హరిద్రాన్నం అంటే ప్రీతి. హరిద్రాన్నము అంటే పులిహోర. ఈ యొక్క పులిహోరని మనము వండి ఆ యొక్క పులిహోరని లలితా సహస్రనామ పారాయణం చేసిన తర్వాత అమ్మవారికి నివేదన చేసి కనుక స్వీకరించినట్టయితే ఆ యొక్క శిశువు యొక్క ఎముకలలో మజ్జ అనే ధాతువు అభివృద్ధి జరుగుతుంది. 7వ నెలకు సంబంధించినటువంటి శ్లోకాలని గమనించినట్లయితే సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీతచిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శృతిస్మృతిరనూత్తమ. సహస్రార చక్రం విశుద్ధి నుంచి మొదలుకొని సహస్రారం వరకు కూడా మనము అన్ని చక్రాలను గమనిస్తూ ఉన్నాము. విశుద్ధి, అనాహత, మణిపుర, స్వాధిష్టాన, మూలాధార, ఈ విధంగా ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క చక్రంలో గమనిస్తూ ఆ యొక్క చక్రానికి గల ధాతువు, ఆ యొక్క చక్రానికి గల అధిదేవతను, ఆ యొక్క అధిదేవతకు సంబంధించినటువంటి ఆహార ప్రీతిని,
ఆహారం తీసుకోవడం వల్ల మాతృమూర్తికి కలిగేటువంటి అభివృద్ధి, తద్వారా గర్భస్థ శిశువుకు కలిగేటువంటి అభివృద్ధిని కూడా మనము గమనిస్తూ ఉన్నాము. ఇప్పుడు సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాశక్తి యాకిని దేవతగా కొలువై ఉంటుంది. ఈమె సర్వవర్ణాలతో సర్వాయుధాలను ధరించి ఉంటుంది. అన్ని రకాల రంగులతో అన్ని రకాలైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈమె శుక్ల సంస్థిత జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే ప్రీతి. సర్వోదనము అంటే పాయసాన్నము, నేతి అన్నము, గుడాన్నము, దద్ధి అన్నము, కట్టు పొంగలి, హరిద్రాన్నము అంటే పైన చెప్పినటువంటి అన్ని పదార్థాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతి. ఈ ప్రసాదాలను వరుస క్రమంలో 6 రోజుల పాటు లలితాపారాయణం చేసి నివేదన చేసి సద్భావనతో అమ్మవారికి నమస్కరించి కనుక స్వీకరించినట్లయితే 7వ నెలలో స్వీకరించినట్లయితే శిశువు సంపూర్ణమైనటువంటి దేహాకృతిని దాల్చడంతో పాటుగా పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. ఇక 8వ నెల నుంచి శిశు జననం వరకు సంపూర్ణ భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారిని లలితా అమ్మవారిని ధ్యానిస్తూ లలితాపారాయణ స్తోత్రాన్ని పఠిస్తూ క్షీరాన్నమును నివేదన చేస్తూ ఆ యొక్క క్షీరాన్నమును మాతృమూర్తి స్వీకరించినట్టయితే చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైనటువంటి తేజోమయమైన శిశువు ఆమెకు ప్రసాదింపబడతాడు. ఇందులో ఎటువంటి సంశయము లేదు. కనుక మాతృమూర్తులందరూ కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాన్ని ఆ యొక్క అంశం యొక్క ఆవశ్యకతను అందరూ గమనించుకొని ప్రత్యేకించి గర్భం దాల్చినటువంటి మాతృమూర్తులు గమనించుకొని ఆ యొక్క అమ్మవారిని ధ్యానిస్తూ ఇందులో చెప్పబడినటువంటి ఆహార నియమాలను పాటిస్తూ మీ యొక్క ఈ 9 నెలల కాలాన్ని ఆ యొక్క అమ్మవారిని ధ్యానంలో గనక ఉంచినట్లయితే మీకు మంచి శిశువు ప్రసాదింపబడతాడు. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క మంచి అవకాశాన్ని మీకు అందజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అని భావిస్తూ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి అంటే మాతృమూర్తులకి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ నమస్కారం.